ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర వద్ద పావని ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆ బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇక వెంటనే ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సుని ఆపి ప్రయాణికులను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున సంభవించింది. అందరికీ నమస్కారం అండి. నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇక్కడ కీసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ కీసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్ గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంకా చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవడంతో సీన్లోకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్పారు.